లూకాసు సువార్త మొదటి అధ్యాయం. లూకాసు సువార్త మొదటి అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. రైట్. ఈరోజు మనం వినబోయేటువంటి వాక్యం ఏంటిది అంటే, దేవుడు ఆశీర్వదిస్తేనే ఆయన్ని మనం వెంబడించాలా, ఆశీర్వదించకపోతే వెంబడించకూడదా? దేవుని ఆశీర్వాదం మన జీవితంలో ఉంటేనే మనము దేవుని మందిరానికి రావాలా, ఆశీర్వదించకపోయినా దేవుని మందిరానికి రావచ్చా? రాగలమా మనం? సర్వసాధారణంగా ఏ మనిషి గుండెల్లోనైనా ఉండే ఒక విషయం ఏంటిది అంటే, ఏ మనిషికైనా అనిపించేటువంటి తలంపు ఏంటిదంటే, ఎందుకు మీరు యేసయ్యను నమ్ముకున్నారు, ఎందుకు మీరు గుడికి మందిరానికి వెళ్తున్నారు అని అంటే, దేవుడు మాకేదో సహాయం చేస్తాడు, దేవుని మేలులు పొందుకోవడానికి మేము మందిరానికి వెళ్తున్నామని చెబుతారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు నిజమైంది? యాకోబు ఒకరోజు ప్రయాణంలో ఉండి ఒక ప్రార్థన చేస్తాడు. ఏంటిది అంటే, ప్రభువా, నేను బయలుదేరి వెళ్తున్నాను, నా మార్గంలో నాకు భోజనము, తర్వాత నాకు కావలసినటువంటి వస్త్రము, నాకు నా మార్గములో తోడుగా మీరు రండి, అప్పుడు నీవు నాతో ఉన్నావని నేను నమ్ముతాను అన్నాడు. ఏంటేంటి? నీవు నాకు మార్గములో ఆహారమును, తర్వాత వస్త్రములను, తర్వాత నా మార్గమంతటిలో ఒక వెలుగుగా నాతో పాటు రా అని, అప్పుడు ఎప్పుడైతే నువ్వు అలా వస్తావో, అలా నాతో ఉంటావో, నేనేం నిర్ణయం తీసుకుంటాను? నీవు నాతో ఉన్నవాడవి, నీవు గొప్పవాడవి అని నిర్ణయాన్ని నేను తీసుకుంటాను. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం, ఒకవేళ రాకపోతే గొప్పవాడు కాదా? ఏమండి, యాకోబు తీర్మానం ఏంటి అసలు? నాకు భోజనం ఇవ్వాలా, రెండవది వస్త్రాలు ఇవ్వాలా, తర్వాత తోడుగా రావాలి. అలా వస్తేనే మనము దేవునిని వెంబడించేవారమా? కాదు కదా. ఈ స్థలంలో లూకాసు వార్త మొదటి అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తా ఉంటే, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఇద్దరు దేవుని సేవలో, దేవుని పరిచర్యలో కొనసాగుతున్నారు. వృద్ధాప్యం వచ్చే వరకు. ఎప్పటి వరకు వారు దేవుని మందిరంలో ఉన్నారంట? వృద్ధాప్యం వచ్చేంత వరకు ప్రభు సేవలోనే దేవుని ఆజ్ఞల చొప్పున, కట్టడల చొప్పున వాళ్ళ మీద ఒక నింద మోపడానికైనా, వాళ్ళ మీద ఏదైనా తప్పు మోపడానికైనా ఏ విధమైన ఆస్కారము లేకుండా వారు దేవుని ఎదుట నీతిమంతులుగా ఉన్నారని రాయబడింది. ఎలాగున్నారంట? నీతిమంతులుగా. ఎప్పటి వరకు ఉన్నారు వాళ్ళు? ఎప్పటి వరకు? 7వ వచనంలో చివరిలో అంటాడు, బ్రాకెట్లో, వృద్ధులైరి అనే మాట ఉందా? 7వ వచనం చివరిలో ఏముంది? ఎన్ని సంవత్సరాలు? బహుకాలము, కొంచెం కాలం కూడా కాదు, చాలా కాలము వాళ్ళు దేవుని మందిరములోనే, పరిచర్యలోనే ఉన్నారు. దేవుని సేవలోనే కొనసాగుతున్న వారి జీవితంలో ఒకటి కొదువుగా ఉంది. వారి జీవితంలో ఒకటి కొదువుగా ఉంది. ఏంటిది? సంతానము లేదు, వారికి పిల్లలు లేరు. పిల్లరా, ఆయన ఒకరికి బోధించే స్థాయిలో ఉన్నారు. ఎలిజబెత్, జకరియా
ఎలిజబెత్ జకర్య ఇద్దరు దేవుని సేవలో సేవకులుగా కొనసాగుతున్నారు. వారి దగ్గరికి ఎంతోమంది వచ్చి ప్రార్థన చేయించుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా పిల్లలు లేరు అని వాక్యం బోధిస్తుంది. పిల్లలు లేరు కదా నాకు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమీ ప్రార్థన చేయాలి? ఒకవేళ నోరు తెరిచి ఎవరైనా ఈ గొడ్రాల చేత ప్రార్థన చేసుకుంటే మన ప్రార్థన, సంతానం లేని వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ గొడ్రాలు మనకు ప్రార్థన చేస్తే పిల్లలు పడతారు, ఆమెకే పుట్టలేదు. పిల్లరా, ఆశీర్వాదం అనేది దాని మీద మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో అది మన నుంచి చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలిజబెత్ జకర్య ఇద్దరు సేవ చేస్తూ 8వ వచనం చూడండి. జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవునిదుట యాజక ధర్మము జరిగించుండగా అతని వంతు వచ్చి ఏం చేస్తున్నాడంట? అతను వంతు వచ్చిన ప్రతిసారి మందిరంలోనికి వెళ్ళడం, ధూపం వేయడం, పరిచర్య చేయడం, ఇంటికి రావడం. చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? నీకు పిల్లలు లేరు కదా, నువ్వు గొడ్రాలివి కదా, నీకెప్పుడు అనిపించలేదా నీ దేవుడు నీకు అన్యాయం చేశాడని? నీకెప్పుడు అనిపించలేదా దేవుడి మందిరానికి వెళ్తున్నావు, ఆ దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదని నీతో మాట్లాడుతున్న ప్రజలకు మాటలు పట్టించుకోలేదా? వీళ్ళు మనకొచ్చినట్లే వాళ్ళకి రాలేదా మాటలు? సూటిపోటు మాటలు రాలేదా? వచ్చాయి. నిజమైన నీతిమంతులు, నిజమైన భక్తులు ఎలాగుంటారు అంటే కేవలం ఆశీర్వాదాల కొరకు మాత్రమే దేవుని మందిరానికి రాకూడదు. ఇది నేర్చుకోవాలి. మరి దేవుని మందిరానికి ఎందుకు రావాలి? అసలు దేవుని మందిరము లేదా యేసయ్యను మనం విశ్వసించడానికి, యేసయ్యను మనం నమ్ముకోవడానికి మన బలమైన కారణం ఏంటిది అంటే ఈ లోకము విడిచిన తరువాత నిత్య జీవములోనికి మనం వెళ్ళాలి. నిత్య జీవములోనికి వెళ్ళడానికి ఆయనే చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రిని చేరలేడు. నిత్య జీవములోకి వెళ్ళడానికి, నిత్య జీవములో ప్రవేశించడానికి యేసయ్య ఒక్కరే మార్గము గనుక దేవుని మందిరములోనికి వచ్చు ప్రతి వారు చేయాల్సిన పని ఏంటిది అంటే ఆ నిత్య జీవంలోనికి వెళ్ళడానికి ఆయన ఏ ఏ విషయాలైతే తెలియజేస్తున్నాడో ఆ విషయాలన్నీ మనసులో పెట్టుకొని వాటి ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఆశీర్వాదం అనే దృష్టితో, మేలులు పొందుకోవాలనే దృష్టితో దేవుని మందిరంలో ఎప్పుడూ మనం నిలవకూడదు. అదేంటి? ఆయనే అన్నారు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నీవు అడుగక మునిపే నీకు కావలసినవి ఏంటిదో నేను నీకు దయచేస్తాను. ఈరోజు ఆశీర్వాదాల కొరకు మాత్రమే నువ్వు దేవుడి మందిరానికి వస్తే ఒకరోజు పొందుకున్న ఆశీర్వాదం ఒకసారి దీని నుంచి దూరం అవుతుంది. ఆ రోజు ఏమనిపించింది తెలుసా? మేలు పొందుకొని మేలు జరిగిన దినము నీ మనసు ఎలాగుంటుంది అంటే, అబ్బా మా దేవుడు ఎంత గొప్పవాడో, అబ్బా మా యేసయ్య ఎంత గొప్పవాడో అని అంటావు. ఆ మేలు ఒకరోజు జరగకుండా ఆగిపోతుంది. చూసావా? ఆ రోజు నువ్వేం మాట్లాడుతావు? ఏ నోటితో గొప్పవాడని మాట్లాడిన నోరు అదే నోరు అంటది, దేవుడు చేతగానివాడు, నా దేవుడు నాకేమీ చేయట్లేదు. ఏ నోటితో స్తుతించావో, ఏ నోటితో ఘనపరిచావో అదే నోటితో మరలా నిందించే పరిస్థితులు వస్తాయి. అందుకోసం మనము దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు వాటి మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు జీవితంలో ఒక సంఘటన చూపిస్తాను. 2 సమూయేలు 12:20.
2 సమూయేలు 12:20. ఉమ్, 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 ఉమ్. చాలు. కొడుకు పుట్టాడు, కొడుకు చనిపోయే స్టేజీలో ఉన్నాడు. దావీదు 7 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు? 7 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత 7వ రోజు తన పనివాళ్ళు వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు దావీదుకు వినబడి, ఏమయ్యా నా కొడుకు చనిపోయాడా అనగానే ఆ మాట చెప్పడానికి వాళ్ళు భయపడుతూనే, అవునండి, నువ్వు 7 రోజుల నుంచి నేల మీదే ఉండి మంచం ఎక్కకుండా మోకాళ్ళ మీదనే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, 7 రోజుల తర్వాత నువ్వు పడిన ప్రయాసం అంతా నీరు గారిపోయింది, నీ ఉపవాస ప్రార్థన చెల్లలేదు, నీ కుమారుడు చనిపోయాడు అని అనడంతోనే వెంటనే దావీదు ఏమనాలి చెప్పండి? సరే మీరైతే ఏమంటారు చెప్పండి? దావీదుని అట్ట పెడదాం. 7 రోజులు ఉపవాస ప్రార్థన చేసావు బాగుపడటం కోసం. 7వ రోజు డెర్త్, బాడీ లేచిపోయింది, అయిపోయింది. ఇప్పుడు వెంటనే వచ్చే మాట ఏంటో తెలుసా? ఇక చచ్చి లేదు, గిచ్చి లేదు, దేవుడు లేదు, దేవుడు లేడు, ఎక్కడున్నాడు దేవుడు అనే మాట మాట్లాడు. దావీదు ఆ మాట వినిన తోడనే లేచి స్నానం చేసి నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? నేరుగా దేవుని మందిరములోనికి వెళ్ళిననుందిగా. దేవా, ఏది నా జీవితంలో చేసినా, నా జీవితంలో నువ్వు ఏది తీసుకుని వచ్చి నా జీవితంలో చేసినా అది నాకు మేలుకే చేస్తావు, మేలుకే చేస్తావు. దేవుడి మందిరానికి వాద్యం ఆడడానికి వెళ్ళలేదు. దావీదు అనొచ్చు, అయ్యా మా దేవుడు ప్రార్థనలు ఆలకించువాడని పాడినవాడు ఆయనే. కీర్తన గ్రంథంలో ప్రార్థన, ఆయన పేరేంటిది అనగానే దావీదు అన్నాడు, ప్రార్థన ఆలకించువాడు. ఇప్పుడు 7 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే ఆడు విన్నాడు? 7 రోజుల ఉపవాస ప్రార్థనకి జవాబేది? కుమారుడు చనిపోయాడు కదా. మరి కుమారుడు చనిపోతే ప్రార్థన వినలేదనేగా. మరి ఏమైంది? ఏంటి సిచ్యువేషన్, ఏంటి పరిస్థితి ఏంటి? ఎక్కడ తన మనసును నొచ్చుకోలేదు, మరలా యథాప్రకారంగా దేవుడి మందిరంలోకి వెళ్ళి మొకాళ్ళు వేసి పాటలు పాడుకొని 2 కీర్తనలు పాడుకొని దేవుడిని స్తుతించి, దేవా ఏది చేసినా నాకు మేలే చేస్తావు, ఏది చేసినా నాకు నువ్వు గొప్పగానే చేస్తావు, ఇది నా నుంచి దూరం అయిపోయిందంటే, ఈ కుమారుని నేను దూరం చేసుకున్నానంటే శ్రేష్టమైన కుమారుని మరలా నువ్వు నాకు దయచేస్తావు అని ఏ విధంగా దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడో తెలియదు, కానీ ఇంటికి వచ్చి చక్కగా భోజనం వడ్డించుకొని భోజనం చేశాడు. తన మనసులో కుమారుడు చనిపోయాడనే చింత ఇంత కూడా లేకుండా చేసుకున్నాడు. దేవుడి మీద ఇంత కూడా నొచ్చుకోలేదు ఆయన. కొంతమంది అలుగుతూ ఉంటారు, వాళ్ళని బుజ్జగించుకొని మరలా మందిరం తెచ్చుకోవడానికి తల ప్రాణం తాక్కొచ్చింది. హల్లెలూయా. కొంతమంది మందిరాల్లో అలిగేవాళ్ళు, సనిగేవాళ్ళు, ఏం చేసావనేవాళ్ళు, వీళ్ళందరినీ మళ్ళీ ఒక ట్రాక్లో తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టుకోవడానికి చాలా వేతన పడాలి. దావీదుని బతిమాడాల్సిన పని లేదండి. నిజమైన భక్తి పరులు ఒకటే కాన్సెప్ట్లో ఉంటారు. నిజమైన భక్తులు ఒకటే కాన్సెప్ట్లో ఉంటాడు. నేను మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే నాకు ఏది కావాలో ఆయన నాకు ఇస్తాడు అంతే. ఆ సమయం రాగానే, ఆ టైం రాగానే నాకేది అవసరమో, నా పిల్లలకి ఏది అవసరమో, నా ఇంట్లోకి ఏది అవసరమో, నా జీవితంలో ఏది అవసరమో దేవుడే ఆ టైం రాగానే నా లైఫ్లోకి దాన్ని తీసుకొచ్చి పెడతాడు అంతే. ఈరోజు ఇది నష్టపోయాను, ఈరోజు నేను ఇది కోల్పోయాను,
ఈరోజు నాకు ఇది దూరం అయిపోయింది, ఈ నష్టం నాకు జరిగింది, నేను పోయి ఏ ఉపయోగం అనే మాట కాదు అక్కడ. నిజమైన భక్తి పరులు ఇంకెలాగుంటారో చూస్తాం చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 2వ కొరింథీయులు 8:2. ఏలయనగా ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడి ఏడ్చేస్తుండిరి, దుఃఖిస్తుండిరి. దేని చేత దుఃఖిస్తున్నారు? శ్రమల చేత దుఃఖిస్తున్నారని రాయబడింది అక్కడ. 163వ పేజీ, 163వ పేజీ. బహుశ్రమల వలన వాళ్ళు ఏడ్చుచుండిరని రాయలేదు అక్కడ. మాసిదోనియా సంఘం గురించి, మాసిదోనియా సంఘ విశ్వాసుల గురించి సేవకులు మాట్లాడుతున్న మాట, అమ్మో వీళ్ళకి కలిగిన శ్రమలు అన్ని కాదు, వాళ్ళు ఏ స్థితిలో నుండి ఏ స్థితికి దిగజారిపోయారు అంటే, వారికి వచ్చిన కష్టాలు కనుక మనకు వస్తే ఖచ్చితంగా మనం చచ్చిపోయేవాళ్ళం అమ్మ అని చెప్పుకుంటానే వాళ్ళ గురించి ఎంత గొప్పగా సేవకుడు మాట్లాడుతున్నాడంటే, వారు శ్రమలు కలుగుతున్నప్పుడే సంతోషంగా ఉన్నారంట. ఎలాంటి సంతోషం? చాలా సంతోషం, అత్యధికమైన సంతోషం. చాలామంది అంటూ ఉంటారు, నాకేంటి బాధ, నాకేంటి శ్రమ, నాకేంటి అని. నీ విషయమై నువ్వే, అందరూ బాగున్నారు, నా ఇల్లే, నా పిల్లలే, వీళ్ళే, నా గురించే ఈ బాధను అనుభవిస్తాను అని నీకు నువ్వు నలిగిపోతూ ఉంటావు. కానీ మాసిదోనియా సంఘం గురించి రాయబడిన మాట, వాళ్ళు ఎలాగున్నారంట? శ్రమ ఎంత ఎక్కువైపోతా ఉందో, బాధ ఎంత ఎక్కువైపోతా ఉందో అంత ఆనందము, అంత ఆనందము. కారణం ఏంటో తెలుసా? వారికి ఒక మాట తెలుసు, శోధించబడిన మీదట సువర్ణముగా మార్చబడతాము. ఎంత శ్రమనైతే మనం అనుభవిస్తామో, ఎంత బాధనైతే మనం అనుభవిస్తామో, ఎన్ని శ్రమలనైతే మనం అనుభవిస్తామో, శ్రమ నొందిన ఏండ్ల కొలది, శోధించబడిన ఏండ్ల కొలది మనము దేవుని పోలికలోనికి, దేవుని స్వారూప్యములోనికి మార్చబడతాము. హల్లెలూయా. మన బ్రతుకు దినములలో నిత్య జీవములో ప్రవేశించడానికి ఈ లోకములో దేవుడు మనల్ని శుద్ధ సువర్ణముగా మార్చుకుంటున్నాడు ఆయన. ఎందుకు నీకే కష్టము? భక్తి లేనోడేమో హ్యాపీగా ఉన్నాడు. యోబు గారు ఒకరోజు దేవుడితో మాట్లాడుతూ అంటాడు, అయ్యా నీ భక్తుడిని లెగిస్తే ఏసయ్యా 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 అని భజన చేసుకునే నాకు ఏంటి బాధలు, నా కుటుంబంలో ఏంటి శ్రమలు? భక్తిహీనుడు మెత్త మీద మెత్తగాడుతున్నాడు, భక్తిహీనుడు హాయిగా తిరుగుతున్నాడు, ఏ చింత చీకు లేకుండా. నీ దగ్గరకు వచ్చిన నాకేంటి ప్రభువా ఈ బాధలో? నిన్ను వెంబడిస్తున్నటువంటి నాకేంటి ప్రభువా ఈ శ్రమలో అని ఆయనే మాట్లాడి మరలా ఆయన కాసేపటికి అంటాడు, భక్తిహీనుడంట, భక్తిహీనుడి నివాసము కొంతకాలమే నిలుచును, భక్తిపరుడి గృహము నిత్యము నిలిచే ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. భక్తిహీనుడి ఆడంబరము, భక్తిహీనుడి గొప్పతనము, భక్తిహీనుడి హెచ్చు అది కొంతకాలమే. పాల పొంగు ఉంటుంది చూసావా? పాలు పొంగుతాయి. పాలు పొంగినప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బాబాబా నా గిన్నె నిండి పొంగుతున్నది, నా గిన్నె నిండి పొంగుతున్నది అని ప్రార్థన అని ఆర్భాటం హంగామా చేస్తాడు కదా. పొంగిన తర్వాత ఏమైపోతాయి? పొంగిన పాలు ఏమవుతాయండి? నేలపాలే కదా. పొంగినంతసేపు ఎట్టుంటుంది? అబ్బాబాబా నేను పొంగుతున్నాను, గిన్నె నిండిపోతుంది. పోయిందిరా బాబా, ఆల్రెడీ అడుక్కు అయిపోయింది. ఆ ఒక్క క్షణమే భక్తిహీనుని ఆశీర్వాదం, దేవుని భయము లేని వాడి ఆశీర్వాదం, దేవుని సన్నిధి అనుభవం లేని వాడి ఆశీర్వాదం అది కొంతకాలమే.
దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? నిన్ను నలగొట్టవలసిన దినములు నలగొట్టి, నిన్ను శోధించబడవలసిన దినములు శోధింపజేసి, తెలియకుండా స్థిరమైన స్థానములో నిలవబెడతాడు ఆయన. హల్లెలూయా. ఆయన నలగొట్టిన రీతి, ఆయన శ్రమపరచబడిన రీతి, నీవు నలుగుతూ ఉండగా చూడండి, మాసిదోని అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టారు కదా. కానీ ఈరోజు మనం మాదిరిగా తీసుకోవడానికి మాసిదోనియా సంఘమే ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడో తెలుసా? వారు నిరుపేదలై ఉండియు. ఎలాంటి వారంటే వాళ్ళు నిరుపేదలు కాదు, పేదలు కూడా కాదు, వాళ్ళు నిరుపేదలై ఉండియు వారి దాతృత్వం ఎంత అంతం చెప్పడానికి లేదు. ఆల్రెడీ మూలిగే నక్క మీద తాడిగా పడ్డట్టుగా వాళ్ళ తినడానికే అంత మాత్రం నడుస్తూ ఉంటుంది వాళ్ళ జీవితాలు. నిరుపేదలు అంటే ఎలా ఉంటుంది ఏమండి? ఆ రోజుకి పూట గడవడం కష్టం, నిరుపేదల పరిస్థితి. కానీ సేవకుడు నోట ఒక మాట రాగానే, ఇది చేయాలి, పరిచర్య ఇలా జరిగించబడాలి అని ఒక మాట నోటెమ్మట రాగానే ఆ బిడ్డలు నిరుపేదలైనను మరి దాతృత్వము బహుగా పలానా ప్రాంతంలో పలానా పరిచర్యలో ఇలా లోటుంది, పలానా చోట ఇలాగా శ్రమలు పడుతున్నారు బిడ్డలు, పలానా చోట ఆకలి దప్పులతో ఉన్నారని ఈ సంఘముతో మాట్లాడిన తోడనే వెంటనే వీళ్ళ మనసులు పౌలు గారు చెబుతుంటారు, వారి దాతృత్వాన్ని తలుచుకుంటా ఉంటే అలాంటి సంఘాన్ని నేను కట్టిన సంఘాలు ఎక్కడా చూడలేదన్నాడు. హల్లెలూయా. ఎన్నో సంఘాలు కట్టాను, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాను, కానీ ఈ మాసిదోనియా ప్రాంత ప్రజలు మారడమే కష్టం అనుకున్నాను. పడిన ప్రయాసకు ఎలాంటి బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడో తెలుసా? శ్రమలు కలుగుతున్నా ఇవేవి ఎన్నదగినవి కాదని, కలుగుతున్న శ్రమలేవి ఎన్నదగినవి కాదని, దేవుని సింహాసనము దక్కించుకోవడమే, దేవుని ప్రేమను స్వతంత్రించుకోవడమే నాకు గొప్పది అని సంఘము భావించింది. నేను అనుకుంటాను, సంఘం అలా భావించిందంటే ఎవరి గొప్పతనమో తెలుసా? సంఘములో పరిచయం చేసిన ఆ సేవకుని గొప్పతనం. ఎవరు ఆ సేవకుడు? ఆ సంఘాన్ని కట్టిన సేవకుడు ఎవరు? పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు భక్తి జీవితాన్ని చూస్తే ఎలాగుంటుంది? చూడండి ఆయన లైఫ్ ఎలాగుందో. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం, 139వ పేజీ. రోమిల్ రాసిన పత్రిక 8:36. కాదు, 35 చదవండి. క్రీస్తు ప్రేమ నుండి శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. అలానే 38 చూడండి. జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాము. ఎలాంటి వాడు పౌలు గారు? ఎలాంటి వారు పౌలు గారు? కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, శ్రమ అయినా, నిందలైనా, ఏవైనా ఏది కావాలో తెలుసా? నాకు క్రీస్తు ప్రేమ నుండి నేను ఎడబాయను. అసలు ఏది నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపదు?
ఎలాంటి సేవకుడైనా, ఎలాంటి సేవకుడైనా కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఎదురొచ్చే అధికారులే వచ్చినా, ఏదొచ్చినా నాకు యేసయ్య ప్రేమే ముఖ్యము. ప్రాణము కంటే ఈ శ్రమలు నాకు ఎన్నదగినవి కాదు. యేసయ్య కొరకై, యేసయ్య ప్రేమ కొరకై నేను దేనినైనా చేయడానికి ఇష్టంగా ఉన్నాను. ఇంకా ఈ పౌలు గారి జీవితంలో వస్త్రహీనత అన్నా కదా. వస్త్రహీనత అంటే ఎలాగంటే, ఆయనకు ఒక జతే ఉండేది బట్టలు, ఒక్క జతే. దీన్ని వివరించే సేవకులు కొన్నిసార్లు ఎలా వివరిస్తారంటే, వ్యాఖ్యానం చేసేవాళ్ళు, ఆయనకు ఒక జతే బట్టలు ఉండేయండి. పగలంతా బట్టల మీద ఉండి రాత్రికి దిగంబరిగా ఉండేవాడు. రాత్రంతా దిగంబరిగా ఆ బట్టలు ఉత్తుకొని బట్టలు. ఒకరోజు వివరించే సేవకులు ఒకసారి చెప్పారు, ఏంటంటే ఒక రాత్రి వాళ్ళ అమ్మగారు వచ్చారంట ఆయన చూడడానికి, పౌలు గారిని చూడడానికి వాళ్ళ అమ్మగారు వచ్చారంట. తిమోతి బట్టలు ఉతికప్పుడు ఆరేసాడు. తిమోతి ఏడయ్యా, అన్నయ్య ఆడున్నాడు, పౌలు అన్న ఆడున్నాడు, పౌలు అన్న ఆడున్నాడు అని చెప్తా అడుగుతా ఉంటే, అమ్మా ఇప్పుడెందుకు వచ్చావు? ఇప్పుడు కాదు, రేపు రాపు, తెల్లారేక రాపు. అదేంట్రా బాబు, నా కుమారుడు నేను చూసుకోవడానికి వస్తే రేపు రాపు అంటావేంటి? రామను, నా కుమారుడు పౌలేడి, రామను అని అడుగుతా ఉంటే ఆయనేమో లోపల దిగంబరుడుగా, తిమోతి అంటున్నాడు, నా వద్దు వెళ్ళు, రేపు ఉదయం రాపు, రేపు ఉదయం రాపు. ఏం జరిగింది చెప్పురా అంటే, అమ్మా బట్టలు లేకుండా ఉన్నాడు, రేపు ఉదయం రాపు అమ్మా. కన్న తల్లి కదా, వెంటనే కన్నీళ్లు పెట్టేసుకున్నా. రే, తార్సు పట్టణములో నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? తార్సు పట్టణములో ఎంత పెద్ద ధనవంతుడువు నీవు, ఏంట్రా దిగంబరుడిగా ఉన్నావు? అరే, మీ నాన్నకి చెబుతారా, వెళ్దాం రా ఇంటికి వెళ్ళి. యేసయ్య వద్దు, యేసయ్య నమ్ముకున్నాకి నీకు అన్ని కష్టాలు వచ్చినాయి. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత నీకు ఈ బాధలు వచ్చినాయి. వదిలేసి మన యూదులుగా బ్రతికేద్దాం రా, మన మతాచారాల ప్రకారం మనం జీవిస్తాం. మీ నాన్నకి నేను చెబుతా, వాడు తెలుసో తెలియక తప్పు చేశాడయ్యా, వాడి ఆస్తి వాడికి ఇచ్చేయని నేను చెబుతాను రా. పౌలు గారు అంటాడు, కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపుది ఏది. అలాంటి గర్భాన పుట్టిన పిల్లలే ఈ మాసిదోనియా సంఘపు పిల్లలు. హల్లెలూయా. ఎలాంటి సేవకుడైనా క్రీస్తు కొరకై, యేసయ్య కొరకై ఎలాంటి కరువునైనా, ఎలాంటి కష్టమునైనా, ఎన్ని శ్రమలనైనా నలగొట్టబడుటకు ఇష్టపడి సేవలోకి వచ్చాడు. తల్లిదండ్రులు చెబుతాడు, అమ్మా ఈ వస్త్రహీనత నా ప్రభు ప్రేమ నుండి ఎడబాపు, ఈ దిగంబరత్వములోనే నేను కొనసాగుతానేం పర్వాలేదు, నాకు నీకంటే, కట్టుకున్న ఈ వస్త్రముల కంటే క్రీస్తు ప్రేమే నాకు ముఖ్యం, ఆ ప్రేమే నాకు ముఖ్యం. రూఢిగా ఏం చెబుతున్నాడు 39లో? రూఢిగా ఏం నమ్ముచున్నాడు? ఏది వచ్చినా కూడా యేసయ్య ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఎడబాపదని రూఢిగా నమ్ముచున్నాను. ఏంటిది రూఢిగా నమ్మడం? రబ్బర్ స్టాంప్తో స్టాంప్ వేసి గ్రీన్ ఇంక్తో సైన్ చేస్తే దాని అథారిటీ వేరుగా ఉంటుంది. అదే అంటున్నాడు, రూఢిగా, పర్ఫెక్ట్గా. ఈ రాత్రి ఆశీర్వాదము కొరకై వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళంతా. వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న వీళ్ళ హృదయాల్లో ఉన్నది ఒకటే, దేవుడు ఏదో నాకు చేస్తాడు, ఆ మేలును అనుభవించి స్తోత్రం, స్తుతి అని మా దేవుడు గొప్పవాడని చాటి చెప్పడానికి వచ్చిన వాళ్ళు కాదు. కరువైనా, ఖడ్గమైన, వ్యాధి అయినా, రోగమైన,
ఏ పరిస్థితులు వచ్చినా కూడా, ఏ పరిస్థితులు వచ్చినా కూడా దిగంబరత్వంలో కూడా, దిగంబరత్వంలో కూడా మాకు దేవుడే ముఖ్యము, మా దేవుని ప్రేమే మాకు ముఖ్యమని నమ్మినటువంటి బిడ్డలు, ఆయన కొరకై అంత త్యాగపూరితంగా నిలబడిన ఆ బిడ్డల కుటుంబాలను, ఆ బిడ్డలను దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈరోజు మనందరి ముందు సాక్షులుగా నిలబెట్టాడు. ఈరోజు నువ్వు పౌలు గురించి బైబిల్ చదువుతున్నావు, మాసిదోనియా సంఘం గురించి చదువుతున్నావు, దావీదు భక్తి జీవితాన్ని చదువుతున్నావు, ఇంకా ఎలిజబెత్ చక్రయ జీవితాన్ని చదువుతున్నావు. వీళ్ళందరూ జీవగ్రంథమైన ఈ బైబిల్లో ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథములో వాళ్ళ పేర్లు లిఖించబడ్డాయంటే జీవగ్రంథమైన ఆ పరలోక పట్టణంలో కూడా నిర్మిస్తారు. నీవు దేని మీద దృష్టి పెట్టాలో తెలుసా? ఈ లోకం మీద కాదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయ, నేత్రాశ, జీవపు డంబం. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, అహం, గర్వం, ఇవే లోకములో ఉన్నాయి. నువ్వు ఈ లోకాశలను, లోకములో ఉన్న వాటన్నిటినీ కాదనుకుంటేనే ప్రభు కొరకు నిలవబడగలవు. దేవుని కొరకై దేనినైనా చేయగలవు. ఆశీర్వాదము కొరకు మాత్రమే నువ్వు ప్రభు నమ్మితే కొన్ని రోజులకి నీ ప్రయాణము డైవర్ట్ అయిపోతుంది, నువ్వు డైవర్ట్ అయిపోతావు. అది కాదు మనకు కావాల్సింది. ప్రభువా, ఏమి ఉన్నా లేకపోయినా, కరువు వచ్చినా, కటకం వచ్చినా, పరిస్థితులు తలకిందులైపోయినా, నీ ఒక్కడివి నాకు ఉంటే చాలు, నువ్వు నా పక్కన ఉంటే చాలు. నా ఇంట్లో నువ్వు ఉంటే తాకినట్లుగానే ఉంటాయి, శోధనలు వచ్చినట్లుగానే ఉంటాయి, కానీ ఏవి నా ఇంటిని ముట్టలేవు, నా జీవితాన్ని ముట్టలేవు. ఆశీర్వాదం నువ్వు ఇస్తావు నాయనా. వాగ్దానాలు ఎన్ని లేవు మనకి? మిమ్మల్ని ఆశీర్వదించుటకే పిలిచితిని అన్నాడు ఆయనే. నేను మిమ్మల్ని పిలిచిన కారణం ఏంటంటే నా బిడ్డలు గొప్పగా ఉండాలని నాకు ఆశ. అయితే ఆ సమయం వచ్చే వరకు, ప్రభు మనల్ని నిలబెట్టేంత వరకు కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, బాధలైన, శ్రమలైన ఎన్ని వచ్చినా ఆ సమయం వరకు నిరీక్షిస్తావా? జక్రయ్య ఎలిజబెత్ జీవితంలో చేసిన అద్భుతం, యోహాను లాంటి గొప్ప ప్రవక్తను ఆ తల్లి గర్భాన పుట్టించాడు దేవుడు. హల్లెలూయా. నిరీక్షించండి, నిరీక్షించండి. నీ మనసు నిండా దేని మీద దృష్టి పెట్టాలి అంటే, నాకు ఇది లేదు, దేవుడు నాకు ఇది చేస్తే నేను ఏదైనా చేయగలను, దేవుడు నాకు ఈ మేలు చేస్తే నేను దేనిని చేయగలనని దేవుడు చేసే మేలుల కొరకు వెయిట్ చేయొద్దు దయచేసి. మేలులు ముఖ్యం కాదు, మేలు ఆయన చేస్తాడు, సహాయం ఆయన చేస్తాడు కూడా. చేయడానికి కాదు, కానీ ఈ లోపు నీ రక్షణ దేవునికి కావాలి, నీ పరిపూర్ణత దేవునికి కావాలి, దేవుని కొరకై నీవు నిలవబడ్డం కావాలి. శ్రమలలో కూడా దేవుని నామ ఘనత కొరకై నీవు నిలవబడ్డము దేవునికి అవసరం. నిందల అవమానాల్లో కూడా నువ్వు నిలవబడి దేవుని రక్షణను నువ్వు పొందుకొని నడిపించబడ్డం అవసరం. ఎప్పుడైతే అలా నువ్వు పొందుకొని నడిపించబడతావో తెలుసా, దేవుడు అడుగక మునిపే తన బిడ్డలకు అక్కరగా ఉన్నవేదో సమస్తం ఆయన దయచేస్తారు. హల్లెలూయా. అది జరగాలి అంటే నీవు నేను నమ్మకంగా కేవలం ఆశీర్వాదాల కొరకు కాదు, కానీ ప్రభువా నీ ప్రేమలో మేము నిలబడాలి, నీలో మేము స్థిరముగా నిలబడాలి. ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నీ నిత్య జీవాన్ని నేను చేరుకోవాలి. నేను ఈ లోకాన్ని కనుమూసిన తర్వాత ఆ రాజ్యానికి నేను చేరాలి. ఆ రాజ్యంలో నాకు స్థానం దయచేయండి అని నీవు నిరీక్షించి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను నన్ను ఆ నిత్య జీవంలో ప్రవేశింపచేస్తాడు. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. కళ్ళు మూసుకుందాం.
ప్రార్థించాక ప్రేమస్వరూపి రాత్రి నీ మాటలను బట్టి నీ సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నా. ఆశీర్వదిస్తేనే నువ్వు మాకు దేవుడు కాదు నైనా. యోబు అంటున్నాడు, మేలు అనుభవించినప్పుడే ఆయన మన దేవుడు కాదు, కీడు అనుభవించిన కూడా ఆ సమయంలో కూడా ఆయన మన దేవుడు. మనం రెండు పరిస్థితుల్లో ఒకేలాగా నడిపించబడాలి. రెండు పరిస్థితులలో ఎప్పుడు ఒకేలాగా నడిపించబడాలి. లేమిడిలోనైనా, కష్టములోనైనా, కరువులోనైనా, ఖడ్గములోనైనా దేవుని ప్రేమలో మనం నిలబడ్డం దేవుని కోరుకుంటున్నాడు. నా బిడ్డలు ఎప్పుడు ఎలా నడిపించబడతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు వెంబడించడం, నీవు నేను వెంబడించదేంటి? లోకంలో ఉన్న వాళ్ళందరూ వెంబడిస్తారు. సమృద్ధిగా ఉన్నప్పుడు నీవు నేను వెంబడించడంలో గొప్పతనం ఏముంది? కష్టములో నిలబడితేనే కదా మన భక్తి విలువ తెలిసేది. శ్రమలో నిలబడితేనే కదా మనమేంటో దేవుని ఏంటో రుజువు చేసుకోగలిగేది. పరిస్థితులన్నీ చక్కగా ఉంటే ప్రజలు అనేక మంది వస్తారు ఆయన దగ్గరికి. ఆయన ఒకటే అన్నాడు, రొట్టెల వలన దేవుడి రాజ్యం చేరలేరు. రొట్టెల వలన మాత్రమే మీరు జీవించలేరు. ఆయన దగ్గరికి ఎంతోమంది వచ్చారు, రొట్టెలు ఇస్తున్నాడని. కానీ ఆయన చివరి ఒక మాట అన్నాడు, కేవలం మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుడు నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈరోజు ఆ మాటలను ఆధారం చేసుకొని అదిగో మాసిదోనియా సంఘాన్ని మనం మాదిరిగా పెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారిని మాదిరిగా పెట్టుకోవాలి. జకర్యా, ఎలిజబెత్తులను మనం మాదిరిగా పెట్టుకోవాలి. దావీదు వంటి మహారాజును మనం కళ్ళ ముందు పెట్టుకోవాలి. వాళ్ళందరి భక్తి జీవితాలే మనకు ఒక మాదిరి. వారందరి భక్తి జీవితాలే మనకు ఒక మాదిరి. వారు ఎలాంటి భక్తి చేశారో దానికి రెండంతల భక్తి మనం చేయాలి. దాన్ని చూస్తూ అదిగో హెబ్రీ పత్రికలో రాయబడింది కదా, ఇంత గొప్ప సాక్షి సమూహం మనము కళ్ళ ముందు ఉంది. ఆ సాక్షి సమూహాన్ని చూస్తున్నప్పుడు ఒక గొప్ప మాదిరి మనం కలిగి జీవించాలి. ఆ కృప దేవుడు మనకిచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. మేము కూడా నీ రాజ్య వారసులు ఒకటితో కరువైన, ఖడ్గమైన, హింసలైన, బాధలైన ఎన్నొచ్చినా నాయనా నీ కొరకు నిలబడే కృప మాకు దయచి. లోకమంతా మమ్మల్ని నా తండ్రి తీసి పక్కన పడేసిన, లోకమంతా పక్కన పెట్టేసిన నువ్వు ఒక్కడివి మా పక్కన నిలబడితే చాలు. నీవు ఒక్కడివి మా పక్కన నిలబడితే చాలు. అందులో గొప్ప ఆశీర్వాదం మేము చూడగలుగుతాము. ఇది ఆ కృప మాకు దయచేసి బలపరిచి మేలులతో నింపి నీ నామానికి మహిమ తెచ్చుకుని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి.